ఏమో వాళ్ళని ఫాస్ట్గా జాయిన్ అవ్వమండి. Functional management. Today we start about the second unit, and that is the functional management. In this functional management, the main topic is the human resource management, HRM. Okay, and what are the basic function involved this HR manager? That is the manpower planning, recruitment, selection, training, development, and wage and salaries, and administration, performance appraisal, grievance handling, and welfare administration. Okay, and job evaluation and merit rating. And next topic is the marketing manager. In this marketing management, this involve the different concepts of marketing. What are the types of marketings are involved in this market structures, and marketing mix elements and market strategies. Okay, these are these involved in this second unit. Okay, first one is the human resource management, and second one is the market management. Okay, now we go to the first topic is the human resource management, HRM. Okay, he the key role playing this in any organization, because he recruit the people. Right person is this HRM select the right persons to these organizations. Okay, అంటే ఒకవేళ మనం ఒక రైట్ పర్సన్ ని మనం రిక్రూట్ చేసుకోకపోతే దానివల్ల ఆర్గనైజేషన్ అనేది లాస్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది, ఓకే, రిసోర్స్ వేస్ట్ అవుతుంది. ఓకే, అంటే విత్ ఇన్ ఫ్యూ డేస్లో వాడు కరెక్ట్ పర్సన్ని చూస్ చేయాలి. అంతమందిలో వాడు నిజంగా స్కిల్ పర్సన్ ఎంతవరకు నేర్చుకోగలడు, ఎంతవరకు నేర్చుకున్నది ఎంతవరకు అప్లై చేయగలడు, ఓకే, వాడితో ఎలా పని చేయించాలి, ఓకే, ఎలా మోటివేట్ చేయాలి, ఓకే, ఏ విధంగా మనం వాడిని పని చేయించేటట్టుగా వర్క్ చేయించేటట్టుగా మనం వాడిని మోటివేట్ చేయాలి, either పాజిటివ్ వే ఆర్ నెగిటివ్ వే. ఓకే, మెయింటైన్ ది ప్రాపర్ రిలేషన్స్ టు ది ఎంప్లాయీస్. ఓకే, ట్రేడ్ యూనియన్స్. ఓకే, అలాగే ఎంప్లాయీస్కి కావాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ప్రొవైడ్ చేయడం, హెల్దీ మెజర్మెంట్స్, వాళ్ళకి ఎటువంటి భయం లేకుండా, అంటే ఈ పని చేస్తుంటే వాళ్ళకి హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు దానికి ప్రికాషన్స్ వారికి ఎలాగ ఏం ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఆ వర్క్ అనేది ఎటువంటి భయం లేకుండా చేయగలరు, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ట్రైనింగ్ ఇవ్వాలి, డెవలప్మెంట్ చేయాలి, అసెస్మెంట్ అంటే ఎంప్లాయీస్ని అసెస్ చేయాలి. అంటే అసెస్ చేయడం మీన్స్ అంటే వాళ్ళు వర్క్ బాగా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళని ప్రమోట్ చేయడం, ఓకే, లేకపోతే ఎక్కువ అలాగే మనీ పరంగా ప్రమోషన్స్ అనేవి ఇవ్వడం. ఓకే, ఈదర్ కేటగిరీ కావచ్చు లేకపోతే మనీ పరంగా కావచ్చు, వాళ్ళని ప్రమోట్ చేయడం అన్నమాట, బోనస్లు ఇవ్వడం, ఇలాగా వాళ్ళని మేనేజ్ చేసుకోగలగాలి. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ HR మేనేజర్. ఓకే, see this one. Human resource management is the process of managing the human resource of an organization in tune with the vision of top management. టాప్ మేనేజ్మెంట్కి ఎప్పుడు కూడా మనీయే కావాలి. ఓకే, అంటే వాళ్ళు మనీ మీన్స్ ఇక్కడ దే వాంటెడ్ ది రీచ్ ది గోల్స్. ఓకే, ఆ గోల్ రీచ్ అవ్వాలంటే వర్కర్స్ కావాలి.
టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఏమీ వర్క్ చేయదు కదా, ఓన్లీ దే ప్రొవైడ్ ది మనీ అండ్ రిసోర్స్. ఓకే, ఆ రిసోర్స్ యూజ్ చేసి మన ఈ వర్కర్స్తో వర్క్ చేయించి ఆ ప్రొడక్ట్ అనేది తయారు చేయించి దాన్ని మార్కెట్ చేయిస్తే మళ్ళీ దే గెట్ ది మోర్ మనీ. ఓకే, అందుకే కదా బిజినెస్ చేసేది. ఓకే, ఆ టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి కావాల్సిన గోల్ రీచ్ అవ్వడానికి ఈ హెచ్ఆర్ మేనేజర్ అనేవాడు కరెక్ట్ పర్సన్స్ని రిక్రూట్ చేసుకోవాలి. ఓకే, వాళ్ళకి శాలరీస్ ఇస్తారు, మళ్ళీ వర్కర్స్తో పని చేయించేట్టుగా చేయాలి. ఇదంతా కూడా హెచ్ఆర్ మేనేజర్కి సంబంధించింది. ఓకే, సి దిస్ వన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఏమో 7 మోడ్లో పెట్టుకోండి. Human resource management is the process of recruitment and selecting employees, providing orientation and induction, training and development, assessment of the employees, performance of appraisal, and providing compensation and benefits, motivating, maintaining the proper relations with the employees. ఓకే, అంటే ఇప్పుడు కంపెనీ బాగానే ఉంది, అలాగే శాలరీస్ బాగా ఇస్తున్నారు. ఓకే, అంతా బాగానే ఉంది. ఎంప్లాయీస్కి మధ్య ఇక్కడ కోఆపరేషన్ అనేది లేకపోతే ఆ వర్క్ అనేది డిలే అయిపోతుంది. ఓకే, అక్కడ ఇష్యూస్ అనేవి ఎక్కువ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలా కాకుండా మళ్ళీ ఎంప్లాయీస్కి మధ్య ఆ ఇష్యూస్ అనేవి రైజ్ అవ్వకుండా మళ్ళీ హెచ్ఆర్ మేనేజరు ఆ పైన దేనికి దానికి సెక్షన్ వైజ్ బాస్ ఉంటాడు కదా, కాబట్టి వాళ్ళని మేనేజ్ చేసే విధంగా ఏ చిన్న ఇష్యూ ఇచ్చినా దాన్ని తొందరగా అంటే పెద్దదవ్వకుండా దాన్ని అరెస్ట్ చేసే విధంగా చూసుకునే బాధ్యత హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్కి సంబంధించింది. ఓకే, ప్రొవైడింగ్ కాంపన్సేషన్ అండ్ బెనిఫిట్స్, మోటివేటింగ్, మెయింటెనెన్స్ ప్రాపర్ రిలేషన్స్ విత్ ది ఎంప్లాయీస్ and with the trade unions, maintaining the employee safety, welfare, health measures in compliance in with the labor laws of the land. These are the main functions of HR manager. Why the name of the human resource management? Okay, where human is, it is the skilled workforce in the organization. Okay, where resource means the limited resource or scarceness. Okay, and management is the to how to optimize to make the best use of limited resource, a scarce resource. Okay, so as to meet the organization goals and objectives. That's why simply it says that human resource management, HRM. Okay, altogether human resource management is the process of proper and maximize utilization of the availability limited skilled workforce. The core purpose of the human resource management is to make efficient use of existing human resource in the organization. Okay, అంటే మనుషులు లేకుండా ఏ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కూడా ఉండలేదు. ఓకే, ఈవెన్ ఆటోమేటెడ్ మిషనరీ ఉన్నా కూడా దాన్ని మెయింటైన్ చేయడానికి కనీసం ఒక 5-6 మెంబర్స్ అయినా కావాలి మినిమం. ఓకే, అంటే దానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని మెయింటైన్ చేసే మిషనరీ మెయింటైన్ చేయడానికి మ్యాన్ పవర్ అవసరం. ఓకే, కాబట్టి వితౌట్ మ్యాన్ పవర్ ఆర్ హ్యూమన్ రిసోర్స్ ఈస్ నాట్ possible to organize the organizations. Okay, the best example at present situation is construction industry has been facing serious shortage of skilled workforce. Okay, వాళ్ళకి స్కిల్డ్ పర్సన్స్ అనేది ప్రజెంట్ ప్రాబ్లం. అది స్కిల్ అంటే జనాభా ఉంటున్నారు కానీ వాళ్ళకి స్కిల్ పర్సన్స్ అనేది అవైలబిలిటీ ఉండట్లేదు. కానీ ఈ ఇండస్ట్రీస్కి, సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఇప్పుడు ప్రజెంట్ మనం ప్రతి హెచ్ఆర్ మేనేజరు ఫస్ట్ చెప్పే ప్రాబ్లమే అది. అన్ని కాలేజీలకి తిరుగుతున్నాం కానీ వాళ్ళకి కావాల్సిన స్కిల్డ్ పర్సన్స్ దొరకట్లేదు. ఓన్లీ ఏదో కాకపోతే మాకు ఆ టైంకి ఆ నెంబర్ కావాలి కాబట్టి ఎంప్లాయీస్
తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఎక్కువ కాలం ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల ఎక్కువ టైం అనేది వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది, ప్రాజెక్ట్ డిలే అవుతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఓకే, కాబట్టి ఆ స్కిల్డ్ పర్సన్స్ అనేది వాళ్ళు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, it is expected to triple in the next decade from the present 30% will negatively impact the overall productivity of the sector, warm industry experts. Okay, every organizations desire to have skilled and competent people to make their organization more effective than their competitors. Humans are very important assets for the any organizations rather than land and buildings. Without employees, no activity in the organization can be done. Missions are meant to produce more goods with good quality, but they should get operated by the humans only. Okay, the definition of the HRM is the many great scholars has defined human resource management in different ways and with different words, but the core meaning of the human resource management deals with how to manage the people or employees in the organization. Okay, where Edwin Flippo defines HRM as the planning, organizing, directing, controlling of procurement and development, compensation, integration, and maintenance and separation of the human resource to end that individual, organizational, and social objectives are achieved. The National Institute of Personnel Management, NIPM, of India has defined as human resource is the personal management, has that part of management which is concerned with people to work and their relationships within an enterprise. Okay, its aim is to bring together and develop into an effective organization of men and women who make up enterprise and having regard for the well and being of the individuals and the working groups to enable them to make their best contribution to its success. ఎక్కడైతే మనకి వర్కర్స్ అనేవాళ్ళు తమ ఇండస్ట్రీ అని ఫీల్ అవుతారు. ఓకే, తమ ఇండస్ట్రీ అన్న ఇప్పుడు ఫీల్ అవుతారు. వాళ్ళకి శాలరీస్ కరెక్ట్ టైంకి అందించడం. ఓకే, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వెంటనే వాళ్ళకి హెల్ప్ చేయడం వర్కర్స్కి. ఓకే, వాళ్ళకి ఏదైనా హాస్పిటాలిటీ కల్పించాలన్న హాస్పిటల్స్ అంటే ఫెసిలిటీస్, వాళ్ళ పిల్లల చదువుకి ఒక స్కూల్స్ లాంటివి కట్టించడం, అలాగే బ్యాంక్స్ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏవైతే మేనేజ్మెంట్ పట్టించుకుంటుందో అటువంటి ఇండస్ట్రీస్లో వర్కర్స్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. చేరడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. తొందరగా ఆ జాబ్ మానేయడానికి ఇష్టపడరు వర్కర్స్, ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. ఓకే, అటువంటప్పుడు వాళ్ళు దాంట్లో తొందరగా మానేయడానికి ఇష్టపడరు. ఓకే, సో అట్ సేమ్ టైం ఆ పాజిటివ్గా మోటివేట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా వర్క్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎక్కువ అవర్స్ వర్క్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు ఆ ఆర్గనైజేషన్ ఎక్కువ సక్సెస్ అనేది అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇన్ టైంలో ప్రొడక్ట్ వాళ్ళు రిలీజ్ చేయగలుగుతారు, డిమాండ్ ఉన్న టైంలో కంపెనీకి కావాల్సిన గోల్స్ని వాళ్ళని ఆ ఆబ్జెక్టివ్స్ని రీచ్ అవ్వగలుగుతారు. ఓకే, దీస్ ఆర్ ద ఇంటర్ రిలేటెడ్ టు ది హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. అందుకే అన్నాడు పర్సనల్ మేనేజ్మెంట్ అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, HRM has emerged as a major function of the organization. Okay, human resource management is the organization function that deals with the issues related to the people, such as compensation, hiring, performance management, organization development, safety, welfare, benefits, and employees motivation, communication, administration, and training. Okay, each and everything. Okay, వాడు ఒక పర్సన్ని రిక్రూట్ చేసుకున్న దగ్గర నుంచి
నెక్స్ట్ వాటికి ట్రైనింగ్ ఇవ్వాలి. వాడిని ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాడిని ఆ లెవెల్లో కంపెనీకి కావాల్సిన ఏదైతే ప్రొడక్ట్ తయారు చేస్తున్నాడో ఆ లెవెల్లో వాడికి ట్రైనింగ్ ఇవ్వాలి. వాడిని ఆ లెవెల్కి డెవలప్ చేయాలి. డెవలప్ చేసిన తర్వాత వాడిని ప్రాజెక్ట్లో కూర్చోబెడతారు. ఓకే, ప్రాజెక్ట్లో కూర్చోబెట్టినప్పుడు వాడు ఆ వర్క్ అనేది ఆ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో వాడు వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో చేసినప్పుడు ఏ ఇష్యూ కూడా ఎక్కువ అంటే గ్రూప్తో వర్క్ చేసేటట్టుగా చూసుకోవాలి. ఓకే, గ్రూప్తో వర్క్ చేసేటట్టు చూసుకోవాలి. వాడి ఇన్ టైంలో సబ్మిట్ చేసేటట్టు చూసుకోవాలి. ఓకే, ఏ ఇష్యూస్ అనేవి అక్కడ అవ్వకుండా ఏదైనా ప్రాబ్లం వస్తే తొందరగా సాల్వ్ చేసేటట్టుగా స్కిల్ పర్సన్స్ అయితే తొందరగా వెంటనే దాన్ని ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చూస్తారు. ఓకే, అటువంటి పర్సన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎప్పుడు కూడా హెచ్ఆర్. ఓకే, వాళ్ళ వర్క్ వాళ్ళు కన్వీనియంట్ అవర్స్లో వర్క్ చేయించాలి. అంటే చేస్తున్నాడు కదా అని చెప్పి ఎక్కువ వర్క్ బర్డెన్ వాడి మీద పడేసాడు అనుకోండి, వాడు కొన్ని రోజులు చేస్తాడు, నెక్స్ట్ రోజు వాడు బాగా అంటే హ్యూమన్స్ కదా వెక్స్ అయిపోతారు. కన్వీనియంట్ అవర్స్లో వాడిని వర్క్ చేయించగలగాలి, కంఫర్ట్గా వర్క్ చేయించాలి, ఇష్యూస్ లేకుండా చూడాలి. అట్ సేమ్ టైం వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా ఫాలో అయ్యేటట్టు చేయాలి. ఇవన్నీ కూడా హెచ్ఆర్ మేనేజర్ ఫంక్షన్స్ అవి. ఓకే, వాళ్ళకి శాలరీస్ కరెక్ట్గా వచ్చేటట్టుగా చూడాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి, కమ్యూనికేట్ చేయాలి, ఇదంతా కూడా. ఓకే, the administrative discipline of hiring and development of employees so that they become more valuable to the organization, where the management, it's in HR manager, it's the functions mainly it includes conducting job analysis and planning personal needs and recruitment, selecting the right people for the right job, and orienting and training, and determining and managing wages and salaries, providing benefits and incentives, appraising performance, resolving disputes, communicating with all the employees at all levels, formally called as the personal management. Okay, these are all called as a function of human resource management for the purpose of effective utilization of human resource. The objective of HRM is it's having the different types of objectives, social objectives and organizational objectives and functional objectives and personal objectives. In this first one is the social objective. In this social objective, to be socially responsible to the needs and challenges of society. సొసైటీకి ఏం కావాలో దానికి తగ్గట్టుగా వీళ్ళని మోల్డ్ అదే కంపెనీ వాళ్ళకి అంటే ఇండస్ట్రీ మీద ఎక్కువ ప్రెజర్ రాకుండా ఉండాలంటే సొసైటీకి కావాల్సింది మనం కల్పించాలి. అంటే ఛాలెంజెస్ని మనం ఎదుర్కోవాలి. ఓకే, లేకపోతే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సొసైటీకి వాళ్ళ నీడ్స్ ఏమున్నాయో దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది అప్పుడు సొసైటీ అంటే ఇండస్ట్రీకి కూడా ఎక్కువ లాభాలు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. See this one, to be socially responsible to the needs and challenges of society while minimizing the negative impact of such demands upon the organization. The failure of the organization to use their resource for society benefit may result in restrictions. For example, societies may pass laws that limit human resource decisions. Okay, ఇందాక చెప్పే కదా, వాళ్ళ రైట్స్, వర్కర్స్ రైట్స్ అనేవి వాళ్ళకి కల్పించాలి. అంతే, అంటే ఇన్ అవర్స్ వర్క్ చేయించాలి, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, వాళ్ళ హెల్త్ పరంగా కేర్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఆ హ్యూమన్ రిసోర్స్ని ఇక్కడ దృష్టిలో పెట్టుకుని చేసే సొసైటీకి సంబంధించింది. లేదనుకోండి, అది ఇండస్ట్రీ బాగా లాభాలు రావాలని చెప్పి వాడికి శాలరీ ఎక్కువ ఇవ్వకుండా వాడి ఎక్కువ అవర్స్లో వర్క్ చేస్తే వాళ్ళు హ్యూమన్ రైట్స్ కోసం పోరాడే ఛాన్స్ ఉంది. ఓకే, కాబట్టి వాళ్ళ ఈ ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్తున్నాను. నెక్స్ట్ వన్ ఇస్ ద ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్. టు రికగ్నైజ్ ది హెచ్ఆర్ఎం ఎగ్జిస్ట్, ది contribute to the organizational effectiveness
HRM is not an end in itself. It is more. It is only a means to assist the organization. The primary objective, simply stated, that the department exists to serve the rest of the organization. Okay, అంటే మెయిన్ కీ పర్సన్ ఎవరంటే హెచ్ఆర్ఎం. ఓకే, ఒక ఆర్గనైజేషన్ డెవలప్ అవ్వాలన్నా, ఒక ఆర్గనైజేషన్ అనేది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అది మెయిన్ ఆ హెచ్ఆర్ఎం మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఆ హెచ్ఆర్ఎం అనేవాడు కరెక్ట్గా స్కిల్డ్ పర్సన్స్ని రిక్రూట్ చేసుకుంటే ఆర్గనైజేషన్ అనేది తొందరగా డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఒకవేళ అటువంటి పని చేయలేదు అంటే ఆ ఆర్గనైజేషన్ అనేది టైము, మనీ ఈ రెండు వేస్ట్ అవుతాయి. దానివల్ల అది వెనకబడిపోతుంది ఆ కాంపిటీషన్లో. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద పర్సనల్ ఆబ్జెక్టివ్. Functional objective to maintain the department's contribution at level appropriate to the organization needs. Okay, resources are wasted when HRM is more or less sophisticated than the organization demands. The department level of service must be appropriate for the organization serves. And last one is the personal objective to assist the employees to achieve their personal goals, at least insofar as the goals enhance the individual contribution to the organization. Personal objectives of the employees must be met if workers are to be maintained, retained and motivated. Otherwise, employees' performance and satisfaction may be decline and employees may leave the organization. అంటే ఇప్పుడు వర్కర్స్ అనేవాళ్ళు వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ తగ్గట్టుగా కూడా కొంత ఎంకరేజ్ చేయాలి ఆర్గనైజేషన్స్ అనేవి. ఓకే, ఇప్పుడు ఒక వర్కర్ ఉన్నాడు, వాడు బాగానే వర్క్ చేస్తున్నాడు, అమ్మ సరైన మోడ్లో పెట్టుకుని వర్క్ బాగానే చేస్తున్నాడు, కానీ అట్ సేమ్ టైం అటువంటి స్టూడెంట్స్ బాబు ఎవరది సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. H6. ఓకే, వాడు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇంకా హైయర్ స్టడీస్ చదవాలని. ఓకే, వర్క్ చేసుకుంటూ చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, వాడిని ఎంకరేజ్ చేయాలి. వాడు హైయర్ స్టడీస్ చదవడం వల్ల వాడు ఇంకా మంచిగా ఇండస్ట్రీకి, ఆర్గనైజేషన్కి యూజ్ అవ్వచ్చు. ఓకే, ఆ మోటివేషన్, ఆ పాజిటివ్ మోటివేషన్తో ఇంకా బెటర్గా వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్ అనేది, లేకపోతే వేరే వాడు హైయర్ స్టడీస్కి ఎంకరేజ్ చేస్తే వాడు మోటివేట్ అవుతాడు. ఓకే, ఇంకా వర్క్ బాగా చేయడానికి, అలాగే ఆ కంపెనీకే యూజ్ అవుతాడు అన్నమాట. అలాగే ఇవన్నీ కూడా వాళ్ళని పర్సనల్గా కొద్దిగా మోటివేట్ చేస్తే కనుక మనం ఆ కంపెనీ విడిచి వెళ్ళిపోకుండా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ వాళ్ళు పాజిటివ్గా అంటే ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొద్దిగా సాటిస్ఫాక్షన్గా ఉంటారని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. Nature of human resource management. Human resource management involves the management functions like planning, organizing, directing, and controlling. It involves the procurement and the development and the maintenance of human resource. It helps to achieve the individual and organizational and social objectives. The HRM is a multidisciplinary subject. It includes the study of management, psychology, communication, economics, and sociology. Okay, it involves the team spirit and teamwork. It is the continuous process of a HR manager. The HRM is a mid-level position responsible for overseeing human resource activities and policies according to executive level direction. They supervise the human resource staff as well as the control compensation and benefits, employees relationships, staffing, training, safety,
labor relations, and employment records. The key responsibilities of human resource manager is the one of the most important key to open lock hanging on the door of success in any organization. If a human resource manager is efficient enough to handle to take out the best from its team members, any organization can achieve more from his target goals. Human resource manager plays a very important role in hierarchy and also in between higher performance and low level employees. Stated below, the major responsibilities of human resource manager is the administrative, it having the administrative manager, HRD manager, personal manager, and IR manager. Where administrative manager also includes this it includes the canteen and medical, transport, and public relations and legal. Where HRD manager, it involves the it's having the training and development and counseling and appraisal, where the appraisal means that it's having classified into two types. One is the performance appraisal and another one is the potential appraisal. And next category is the personal manager. In the personal manager, it's having includes these functions: HRP and recruitment and selections and job analysis and job design, compensation and volunteering and placement. And last one is the IR manager. It's classified into three categories. One is the safety and healthy and welfare and grievance. And this is the major responsibilities of HRM. The scope of human resource management is the employees hiring, remuneration, and employees motivation, employees maintenance, industrial relations, and prospects of the employees. These are the scope of HRM. Okay. The human resource planning. The human resource planning refers to the process by which company to identify the number of jobs vacant, whether the company has excess staff or shortage of staff, to deal with the excess or shortage. అంటే ఒక కంపెనీకి ఎంతమంది రిసోర్స్ పర్సన్స్ కావాలి, అంటే హ్యూమన్ రిసోర్స్ కావాలి, ఇట్ మీన్స్ ఎంతమంది రిక్రూట్మెంట్ కావాలి. ఓకే, అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి శాలరీస్ పే చేయాలి. అనవసరంగా శాలరీస్ పే చేయడం వల్ల కంపెనీలో వచ్చే లాభాలు తగ్గిపోతాయి. ఓకే, కూర్చోబెట్టి శాలరీస్ ఇవ్వడం అనేది ఏ ఆర్గనైజేషన్ చేయదు. అది సెకండ్ వన్. ఒకవేళ షార్టేజ్ వస్తే దానివల్ల ఏమవుతుంది, ప్రొడక్ట్ అనేది ఇన్ టైంలో ప్రొడ్యూస్ చేయడం అనేది జరగదు. దానివల్ల కూడా కంపెనీ లాస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఎంతమంది కావాలో అంతమందిని స్కిల్డ్ పర్సన్స్ని రిక్రూట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు కూడా, ఏ సెక్షన్కి ఆ సెక్షన్. ఇదంతా కూడా హెచ్ఆర్ మేనేజర్ యొక్క బాధ్యత. ఓకే, నెక్స్ట్ వన్ is the job analysis design. Another important area of human resource management is the job analysis. Job analysis gives a detailed explanation about each and every job in the company. Okay, ఏం పని చేయాలి, ఎలా చేయాలి, ఏ కండిషన్లో చేయాలి, ప్రతిదీ కూడా వాడికి చెప్పగలగాలి. ఓకే, ఏమి చెప్పకుండా వాడిని జాబ్లో రిక్రూట్ చేసుకున్నారంటే వాడు ఎక్కువ స్కిల్డ్ పర్సన్ అయినా మాకు చెప్పలేదు, మాకు మేము చెయ్యం అన్న లెవెల్లో ఉంటుంది అన్నమాట. ఓకే, ఆ కండిషన్స్ ఒబే అవుతేనే వాడు జాయిన్ అవుతాడు. ఓకే, recruitment and selection. Based on the information collected from job analysis, the company prepares the advertisement and publishes them in the newspapers. This is recruitment.
A number of applications are received after the advertisement is published. Interviews are conducted and the right employee is selected. Thus, the recruitment and selection are yet another important area of human resource management. ఓకే, సెలక్షన్ ప్రొసీజర్ చెప్తున్నాను. అంటే కంపెనీకి ఎంతమంది కావాలి, ఏ ఏ సెక్షన్కి ఎంతమంది అవసరం. ఓకే, అంటే ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉన్నాయనుకోండి, దాంట్లో కంప్యూటర్ ఆపరేటర్స్ ఎంతమంది కావాలి. ఓకే, అలాగే ఇంకా ఎంప్లాయీస్ ఎంతమంది కావాలి, వర్కర్స్ ఎంతమంది కావాలి, మేనేజ్మెంట్ పీపుల్స్ అయితే ఎంతమంది కావాలి. ఇలాగా న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఓకే, ఆ అడ్వర్టైజ్మెంట్ ప్రకారం వాళ్ళు అప్లై చేస్తారు ఆ పోస్ట్కి. ఆ పోస్ట్కి అప్లై చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి రిక్రూట్ చేసుకోవడానికి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఓకే, కొంతమంది రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, తర్వాత ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రూప్ డిస్కషన్స్ ఇలాగా. ఓకే, వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా ఈజీ అవుతుంది. స్కిల్ పర్సన్స్ లేరనుకోండి, వాళ్ళకి కావాల్సిన రిక్రూట్మెంట్ పర్సన్స్ లేరనుకోండి, వాళ్ళకి ఎక్కువ టైం ట్రైనింగ్ ఇవ్వాలి. దానివల్ల కొంచెం టైం అనేది వేస్ట్ అవుతుంది. ఓకే, ఇదంతా వన్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఓరియంటెడ్ అండ్ induction. Okay, once employees have been selected, an induction or orientation program is conducted. This is the another important of human resource management. The employees are informed about background of company, explain the organizational culture and values and work ethics, and introduced to the other employees. Okay, training and development. Every employee goes on under training program which help him to put up a better performance on the job. Training program is also conducted for existing staff that have a lot of experience. This is called refreshers training. Training and development is one area where a company spends a huge amount. Okay, చెప్పే కదా ఇందాకలే ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ గురించి. నెక్స్ట్ వన్ ఇస్ ద పెర్ఫార్మెన్స్ అప్రైజల్. వన్స్ ఇప్పుడు స్కిల్డ్ పర్సన్ని రిక్రూట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్, అదే స్కిల్డ్ పర్సన్ బయటకు వెళ్ళిపోకుండా, షిఫ్ట్ అయిపోకుండా, వేరే కంపెనీకి జంప్ అయిపోకుండా ఉండడం కూడా, చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అర్థమైందా? ఇప్పుడు అంత ట్రైనింగ్ ఇచ్చి 1 or 2 years ట్రైనింగ్ ఇచ్చి వాడిని ప్రాజెక్ట్లో కూర్చోబెట్టి వాడికి అంత ఎక్స్పీరియన్స్ ఇచ్చిన తర్వాత వాడు జంప్ అయిపోతాడంటే ఎలా? ఓకే, వాడిని కాపాడుకోవాలి మనం, వాడికి వేరే కంపెనీకి వెళ్ళిపోకుండా చూసుకోవాలి. ఆ బాధ్యత కూడా హెచ్ఆర్ఎందే. కాబట్టి వాడిని ఏం చేస్తారు, వాడు అలా వెళ్ళిపోతున్న టైంలో వాడికి శాలరీ ఇంక్రీజ్ చేసి ఆ కంపెనీలో ఉంచడము. ఓకే, ప్రమోషన్ ఇచ్చి వేరే నెక్స్ట్ లెవెల్కి ఇలాగా ఏదో ఇటు వాడు వేరే కంపెనీకి జంప్ అయిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా హెచ్ఆర్ఎంకి ఉంది అని చెప్తున్నాడు. Okay, once employees has put in around 1 year of service, performance appraisal is conducted. That is, the human resource department checks the performance of the employee. Based on this appraisal, future promotions, incentives, increment in salaries are decided. And next one is the compensation planning and remuneration. There are various rules regarding compensation and other benefits. It is the job of human resource department to look into the remuneration and compensation planning. And next one is the motivation, welfare, health and safety. చెప్పే కదా, కంపెనీలో మనం ఎంత శాలరీస్ ఇచ్చినా కూడా వాళ్ళకి కావాల్సిన వెల్ఫేర్ అంటే హెల్త్ సంబంధించినవి, ఆ పాలసీస్, హెల్త్ పాలసీస్, సేఫ్టీ ప్రికాషన్స్, వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్, ఇవి అలా ఇవన్నీ కూడా కొంచెం కల్పించాలి. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
Okay, motivating becomes important to sustain the number of employees in the company. It is the job of the human resource department to look into the different methods of motivation. Apart from this, certain health and safety regulations have to be followed for the benefits of the employees. This is also handled by the HR department. And next one is the industrial relations. Another important area of human resource management is the maintaining the coordination relations with the union members. This will help the organization to prevent strikes, lockouts, and ensure smooth working in the company. ఓకే, ఒకవేళ మనం వర్కర్స్ అనే కోఆర్డినేషన్ అనేది మేనేజ్మెంట్ పీపుల్కి వర్కర్స్ కోఆర్డినేషన్ అనేది లేకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ అక్కడ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, వాళ్ళు అంటే వర్కర్స్ కావాల్సిన హెల్త్ ప్రికాషన్స్ కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే సేఫ్టీ ప్రికాషన్స్ కానీ ఇటువంటివి తీసుకోకపోతే ఆటోమేటిక్గా ఆ రిలేషన్ అనేది టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి లో లెవెల్ మేనేజ్మెంట్కి మిస్అండర్స్టాండింగ్ పెరిగే ఛాన్సెస్ ఉంది. అటువంటి వల్ల స్ట్రైక్స్ అనేవి అక్కడ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల ఇండస్ట్రీ అనేది లాక్డౌన్స్లోకి వెళ్ళే లాక్డౌన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి ఆ రిలేషన్స్ అనేది మెయింటైన్ చేయాలని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్ is the personal management. Personal management is the basically administrative record keeping the functions at the operational level. Personal management attempts to maintain the fair terms and conditions of employment while at the same time effectively managing the personal activities for individual departments, etc. It is assumed that the outcomes from the providing justice and achieving efficiency in the management of personal activities will result ultimately to achieving the organization success. The defense of the personal management as the planning, organizing, and controlling of the procurement and development and compensation, integration, and maintenance of the people for the purpose of contributing to the organizational goals. Where the personal management versus human resource management, HRM has the long history of growing from the simple welfare and maintaining the functions to the broad level activities of the company. In the recent years, the focus on the people management from human capital, intellectual capital perspective is also shaping up the firmly. However, the hard fact is that this growth can be generally witnessed in management literature and rarely in practice. And perpetual observations of people management in the organization can mislead the observances, and since hardly there could be any organization that is that is yet rename its old-fashioned title Industrial Relations and Personal and Welfare Administration Department into HRM department. But in practice, these organizations continue to handle their people management activities the way they had been handling earlier. The reasons for this could be many and varied. Among them, potential reasons: a lack of clear understanding about the difference between the personal and IR and HRM manager. Okay, in next class we discuss about the human resource development, HRD, and what is the functions of human resource development. Okay, it also includes the definitions and different economists are define this HRD and what are the main functions are involved this the HRD, the concepts of HRD, human resource development, and the difference between the HRD and HRM. This is also a very important topic. What is the need for the HRD and HRD functions, and then personal management and industrial relations, IR. Okay, and futures of personal management and the functions of HR manager,
managerial functions, planning, organizing, development, and motivating, controlling. Okay, managerial functions also included in this HR manager. Different methods of training, job orientation training, and job instruction training, demonstration, apprentice training. Okay, these all these included in the HRD functions, and wage payment plans. Okay, and this job evaluation. Okay, each subsection is explained in the next class. Merit rating based, they give the promotions. What are the objectives of merit rating? Okay, different methods of merit rating: ranking based ranking method, pride compensation methods, rating scales, narrative and easy method, and forced distribution method, mm, and management by objectives. And then next and then discuss about the different marketing management. And, in this marketing management, it's involved the production concepts. Okay, product concept and selling concept. Okay, marketing concept and social so societal marketing concepts. These all involve this. That means quality of the product, how much quality is included in this one, how much price is decided in this particular products, how to marketing in the particular products, how to advertisement is given, huh? How to improving the quality of the product, how ఎలా డిమాండ్ ఇంప్రూవ్ చేయాలి పర్టికులర్ ప్రోడక్ట్కి, ఎలా అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ఎలా అంటే తమ ప్రోడక్ట్ ఎక్కువ డిమాండ్ ఉండేటట్టుగా మీ ఈ కాంపిటేటర్స్ని ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా ఈ మార్కెటింగ్ మేనేజ్మెంట్లోకి వస్తాయి. ఓకే, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అలాగే డిఫరెంట్ ఛానల్ ఇది మీకు లేదండి, ఇది మీకు సిలబస్లో లేదు, ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మీకు లేదు. ఓకే, ఇక్కడ వరకు సరిపోతుంది మీకు మార్కెటింగ్ మేనేజ్మెంట్ వరకు. అలాగే మీకు ఇక్కడ సిలబస్లో ఇచ్చిన దాని ప్రకారం ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ హెచ్ఆర్ఎం, basic function of the HR functions, manpower planning, recruitment, selection, training and development. ఇక్కడ వరకు అయ్యింది మీకు. నెక్స్ట్ క్లాస్లో మీకు ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, వేజ్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్, పెర్ఫార్మెన్స్ అప్రైజల్, గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ అండ్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్, జాబ్ ఎవల్యూషన్, మెరిట్ రేటింగ్ అనేది చెప్తాను. ఇది కవర్ అయిపోతే కనుక నెక్స్ట్ క్లాస్లో మార్కెటింగ్ మేనేజ్మెంట్ చెప్తాను. ఓకే, అప్ టు ఇక్కడ వరకు మీకు అయ్యింది ప్రస్తుతానికి మ్యాన్ పవర్ ప్లానింగ్, రిక్రూట్మెంట్, సెలక్షన్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ వరకు. ఓకే, నెక్స్ట్ వేజ్, శాలరీ అడ్మినిస్ట్రేషన్ ఇవి చెప్తాను, జాబ్ ఎవల్యూషన్, మెరిట్ రేటింగ్, తర్వాత మార్కెటింగ్ మేనేజ్మెంట్ చెప్తాను. ఓకే, ఇక్కడ మీకు సెకండ్ యూనిట్ అనేది కంప్లీట్ అవుతుంది. సరే, ఏమా ఇక్కడ మీరు క్లాస్ కండక్ట్ చేసినప్పుడు మీరు మొబైల్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, అర్థమైందా? మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది అది. ఓకేనా? అటెండెన్స్ తీసుకుంటున్నారా? సార్ తీసుకున్నాను సార్. ఇప్పుడు ఆబ్సెంట్ అయిన వాళ్ళు వాళ్ళ కౌన్సిలర్కి ఇన్ఫార్మ్ చేయాలండి. అది మీరు ఇష్టం వచ్చినట్టు క్లాస్ మధ్య మానేయకూడదు, ఎందుకంటే ఇక్కడ
హెచ్ఓడి గారు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చెప్తున్నారు, ప్రిన్సిపల్ గారు కూడా చెప్తున్నారు, ఎక్స్పెషల్లీ స్కాలర్స్కి. ఓకే, స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకి మినిమం అటెండెన్స్ లేకపోతే కనుక వాళ్ళకి ఫుల్ పేమెంట్ పే చేయాలని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి కాలేజ్ ఫీ అంటే స్కాలర్షిప్ వచ్చే వాళ్ళు అది మట్టికి దృష్టిలో పెట్టుకుని అది అటెండెన్స్ తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ.